హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఎక్స్ వాల్యూ 1/1 ప్లస్ రూట్ 2 అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఓకే చూడండి, ఈ యొక్క 1/1 ప్లస్ రూట్ 2 అనే వాల్యూకి ఏం చేస్తామంటే మనం నార్మలైజేషన్ చేస్తామండి. ఏం చేస్తామండి? హారాన్ని అకరణీయం చేస్తామండి. ఏం చేస్తామండి? హారాన్ని అకరణీయం చేస్తే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 1 మైనస్ రూట్ 2 బై చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇట్లా చూస్తే 1 మైనస్ రూట్ 2 బై 1 మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే -2 అవుతుందండి. సో ఇదేమవుతుందంటే 1 మైనస్ రూట్ 2 బై -1 అవుతుందండి. 1/1 మైనస్ 1 మైనస్ రూట్ 2 బై -1 ఓకే. చూసుకుంటే కనుక మైనస్ మైనస్ క్యాన్సిలేషన్ అయితే ప్లస్ అవుతుందండి. సో రూట్ 2 అలాగే 1/-1 ఏమవుతుందంటే -1 అవుతుందండి. అర్థమైంది కదండి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైందంటే రూట్ 2 -1 అయిందండి. రైట్, వాడు ఏం ఫైనల్ చేయమన్నారంటే చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్స్ స్క్వేర్ అంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ రూట్ 2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x అంటే రూట్ 2 -1 ప్లస్ 3 ఈ యొక్క వాల్యూని సాల్వ్ చేద్దామండి. సో రూట్ 2 -1 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఏ స్క్వేర్, అలాగే ఏ స్క్వేర్ తర్వాత -2ab, -2ab అంటే కనుక 2 రూట్ 2 ఇంటూ 1 అంటే 2 రూట్ అవుతుందండి. ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక +1 అవుతుందండి. అలాగే ఈ టర్మ్ 2తో మల్టిప్లై చేసే టర్మ్ ఏమవుతుందంటే 2 రూట్ 2 మైనస్ చూడండి ఫ్రెండ్స్ 2 ఇంటూ -1 ఏమవుతుందంటే -1 అవుతుందండి. ఇది +3 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక +2 రూట్ 2కి -2 రూట్ 2కి క్యాన్సిలేషన్ అయితే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి 2 + 1 ఎంత అయిందండి? 3. 3 + 3 ఏమైందంటే 6 అయిందండి. 6లో 2 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 4 అండి ఆన్సర్ ఫైనల్గా. ఓకేనండి. 4 అనేది ఇందులో ఉందంటే కనుక ఆప్షన్ 4లో ఉందండి. రైట్.